ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం మన తెలుగు టైటాన్స్ టీంకి అయితే ఒక రైట్ కార్నర్ పర్ఫెక్ట్ డిఫెండర్ అయితే లేడు. ఈ ఆప్షన్లో మాత్రం ఎక్సలెంట్ ఛాన్స్ అయితే రావడం జరిగింది. ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మాత్రం ఇప్పుడు రైట్ కార్నర్ డిఫెండర్స్ అయితే ఆప్షన్లో మంచి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ఆ డిఫెండర్స్ ఎవరిని కొంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి మీరైతే ఒక లైక్ చేసుకొని అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఆక్షన్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా అక్కడ కవర్ చేస్తున్నా. మొదటిగా తెలుగు టైటాన్స్ టీం టార్గెట్ చేయవలసిన డిఫెండర్ చూసుకున్నట్లయితే యోగేష్ దయ్యా ఫ్రెండ్స్ ఫ్రమ్ దబాంగ్ ఢిల్లీ నుంచి అయితే ఇతడు ఆక్షన్ లోకి అయితే రావడం జరిగింది. ఇతని కోసం ఈజీగా 75-80 లక్షలు పెట్టినా కూడా ఇతను అయితే ఎక్సలెంట్ గా సెట్ అవుతాడు ఫ్రెండ్స్ మన తెలుగు టైటాన్స్ టీమ్ లో. కానీ దబాంగ్ ఢిల్లీ టీం వద్ద అయితే ఎఫ్బిఎం కార్డు అయితే ఉండడం జరిగింది. మాక్సిమం నాకు తెలిసి అయితే ఇతనికి ఎఫ్బిఎం కార్డు వాడే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే రెండో డిఫెండర్ చూసుకున్నట్లయితే శుభం షిండే ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజం, ఇతను కూడా ఎక్సలెంట్ డిఫెండర్ ఫ్రెండ్స్. మాక్సిమం ఇతనికి అయితే 65 లక్షలు పెట్టి ఇతనైతే తీసుకోవచ్చు. ఇతను కూడా మంచి ప్లేయరే. థర్డ్ ప్లేయర్ చూసుకున్నట్లయితే రింకు శర్మ ఫ్రెండ్స్ ఈ ముంబై నుంచి. ఇతన్ని కొన్నా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇతడు రికార్డు తెలుసుగా ఫ్రెండ్స్, ఒక్కడే సూపర్ ట్యాకిల్ అయితే చేయడం జరిగింది. మాకు వీళ్ళెవరొద్దు, ఒక యంగ్ ఆటగాన్ని తీసుకుంటాం ఆక్షన్ లో అంటే మాత్రం అది కూడా బెస్ట్ ఛాన్స్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి తెలుగు టైటన్స్ టీమ్ లో ఏ డిఫెండర్ ని ఈసారి చూడబోతున్నాం అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా, మీ విజయ్ సైనింగ్ ఆఫ్.